నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 డేస్ పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 డేస్ పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను చెప్పబోయే లెటర్ జే లెటర్ని మొకటం లేని మహారాణి లెటర్. వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. ఈ జే లెటర్తో ఎవరున్నా వాళ్ళు తొందరగా డబ్బులోకి వెళ్ళాలి, పవర్లోకి వెళ్ళాలి, రాజకీయాల్లోకి వస్తే తొందరగా మంత్రులు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, మినిస్టర్లు అవ్వాలి, వీలైతే ముఖ్యమంత్రులు అవ్వాలి. సో 1999లో జయలలిత గారికి నాన్నగారు JAYALITHAA యాడ్ చేశాక ఆమె 3 సార్లు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. సో నాన్నగారిని ఆమె చెన్నై పిలుచుకొని స్పెషల్గా కరెక్షన్స్ ఇప్పించుకొని ఇదంతా హిందూ పేపర్లో వచ్చింది 99లో. సో నాన్నగారు ఒక యడ్యూరప్పని మార్చాక ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి అయితే జయలలిత గారికి అదేవిధంగా SM కృష్ణ గారికి పేరులో కూడా నాన్నగారు ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సలహాలు ఇవ్వడం జరిగింది. సో ఎంతోమందికి నాన్నగారు మామూలు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రుల వరకు న్యూమరాలజీ గైడెన్స్. నా దృష్టిలో ప్రతి ఒక్కరూ వాళ్ళు వజ్రం లాంటి వాళ్ళే. ఆ వజ్రాన్ని సానబెట్టి అదృష్టం మాకు ఇచ్చినందుకు మేము అదృష్టవంతులం. మాకు సబ్జెక్ట్ ఉంది, మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము ది బెస్టే ఇస్తాం. సో ఈ జే లెటర్లో ఎవరున్నా జయలలిత గారు కావచ్చు, జయప్రద కావచ్చు, జయసుధా కావచ్చు, జయమాలిని కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మంచి స్టార్లు అయ్యారు, డబ్బు సంపాదించుకున్నారు, డబ్బులో లోటు ఉండదు. బట్ జే లెటర్లో కూడా రాంగ్ లెటర్స్ ఉంటే కష్టాలున్న పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లో ఇప్పుడు ఒక రాశిలో బాగుందని చెప్తే ఆ రాశిలో 80 కోట్లు 90 కోట్ల మంది అందరూ బాగుంటారా? ఖచ్చితంగా ఉండరు. సో జ్యోతి అనే పేరులో లైఫ్ ఎలా ఉంది, సో 1 1 7 4 5 1 6 10 17 18 19. ఈ 19 నంబర్ మంచి నంబర్ అండి. ప్రతి గాంధీలో ఈ 19 నంబర్ ఉండే వాళ్ళు ప్రధానమంత్రులు అవుతున్నారు, ప్రెసిడెంట్స్ అవుతున్నారు. బట్ లెటర్స్ ఏమో 6 లెటర్స్. సో ఈ 6 లెటర్స్కి 19 ప్రతి గాంధీలో. అన్యాచురల్ ఎండింగ్ ఆఫ్ ఎవరీ గాంధీ, ఎవరీ బుట్టో బికాస్ ఆఫ్ 1-6 ఎఫెక్ట్. జ్యోతిలేమో అక్షరాలు 6 ఉన్నాయి. 6 అంటే శుక్రుడు, 19 అంటే 1 + 9 = 1. 1కి 6కి పడదు. సో 1కి 6 పడదు కాబట్టి ఒక అడుగు ముందుకి 6 వెనక్కి. ఆరోగ్య సమస్య, కోపం ఎక్కువ అవడం, డబ్బు నిలబడకపోవడం, చదువులో బ్రేక్స్ రావడం, సందులు రావడం, యాక్సిడెంట్స్ అవ్వడం ఈ 1-6 ఎఫెక్ట్. సో 1-6 ఎఫెక్ట్ వల్ల వయసు 50 ఏళ్ళు దాటినాక హెల్త్ సివియర్ ప్రాబ్లం ఉంటుంది. సో జ్యోతిలో చాల్డియన్ సిస్టంలో 1-6 డిఫెక్ట్ ఉంది. ఈ 19 నంబర్ మంచిదే, బట్ 6 అక్షరాలకు రావడం డిఫెక్ట్. అదే 7 అక్షరాలకు 19 అనుకోండి, తిరుగులేదు. ఇదే 7 అక్షరాలకు 19 సూపర్ స్టార్ కృష్ణ. 7 లెటర్స్కి 19, 368 సినిమాలు హీరోగా చేశారు ఆయన. మంచి మనసున్న మహారాజు. 1 7 6 2 8 9 17 19 25 32 33.
సో జ్యోతి అనే పేరులో ఈ 33వ నంబర్ ఉంది. ఈ 33వ నంబర్ని బలిపశు నంబర్. ఇది ఈ కలికాలం సరిపోయే నంబర్ కాదు. ఈ నంబర్ లేదంటే ఎవరు అడిగినా డబ్బు అడిగినా కాదని లేరు. సాయం అడిగితే ఇంట్లో బంగారం అమ్మన్నా కుదవబెట్టన్నా, ఇంట్లో ఆస్తి ఉన్నా కూడా కుదవబెట్టి ఇచ్చే గొప్ప మనసు ఈ 33 వాళ్ళకి. సో ఈ 33 నంబర్ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్. చాలామంది ఈ 33లో అప్పులు ఇచ్చేసి అప్పులు తిరిగి రాకుండా ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు ఈ 33. మూర్తిలో 33, హేమంత్లో 33 అండ్ జ్యోతిలో 33. ఈ 33 పేర్లు ఉన్న పేర్లు చాలా ఉన్నాయి. ఒకరోజు ఆ 33 గురించి డిస్కస్ చేద్దాం. 33 వాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు, ఇతరులకు సహాయం చేయాలని గొప్ప మనసు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇబ్బందుల్లోకి పోతారు. సో దీన్ని స్కేప్ గోట్ నంబర్, బలిపశు నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్ అంటారు. సో మీ పేరు జ్యోతి అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే ఆదివారం మణికొండలో ఉంటాను. ఆన్లైన్ అపాయింట్మెంట్ అయితే ఈరోజు మీరు ఫీజు కడితే వితిన్ 24 అవర్స్ మీకు షీట్ వస్తుంది. స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, నేను ఒక లెటర్ మారుస్తాను. సర్టిఫికెట్లో మార్చాల్సిన అవసరం లేదు, ఆధార్లో మార్చాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకోండి, కార్ స్టిక్కర్ వేసుకోండి, విజిటింగ్ కార్డ్స్ కొట్టుకోండి, అదృష్టం సొంతం చేసుకోండి, లక్కీ నంబర్ ఫాలో అవ్వండి, లక్కీ కలర్ ఫాలో అవ్వండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ లేట్ చేయకుండా నేను చెప్పినన్ని స్టోన్స్ వేసుకోండి. నేమ్ కరెక్షన్ లేట్గా స్టోన్స్ వేసుకుంటామన్న ఆలోచన వద్దు. అదృష్టాన్ని ఇచ్చేది, పవర్ని ఇచ్చేదే స్టోన్ లేట్ చేసుకుంటే ఆ ట్రీట్మెంట్ మాత్రలు, ఇవే మాత్రలు, లక్కీ స్టోన్సే మాత్రలు. ఈ మాత్రలు తినకుండా వైద్యం డాక్టర్ ఏం రాసినా వేస్ట్, ఇంకా మీరు వేసుకోకపోతే మాత్ర. సో లక్కీ స్టోన్స్ వేసుకోవడం ద్వారా పవర్, మన బాడీలో పవర్ పెరుగుతుంది, శత్రువులు దూరం అవుతారు, ఆరోగ్యం బలపడుతుంది, గండాలు తప్పించుకుంటాం. సో ఒక అదృష్టమైన లైఫ్ ఉంటుంది. సో నా అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి, మీ పేరులో బలం ఎలా తెలుసుకోవాలో చెప్తాను. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి.
సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమి ఇస్తావంటే నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.